అర్జునుడిని తన కొడుకు ఎందుకు చంపాడో తెలుసుకుందాం. ఒక చిన్న నది పక్కన యుద్ధం జరుగుతోంది. అర్జునుడు తన గాంధీవాన్ని పట్టుకుని చిరునవ్వుతో, కురాడా, నీ బాణాలలో గొప్ప వేగం ఉంది, కాని నా గుర్రాన్ని ఆపడం నీవల్ల కాదు. భబ్రువాహనుడు అంటే అర్జునుడి కొడుకు గౌరవంగా తలవంచి కాని స్థిరంగా, క్షమించండి వీరులారా, ఇది మణిపుర రాజ్యం. అనుమతి లేకుండా ఈ గుర్రం ఇక్కడి నుండి వెళ్లలేదు. ఇది నా ధర్మం. గతంలో కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడిని చంపినందుకు వసువులు అర్జునుడిని శపించారు. నీ కొడుకు చేతిలోనే నువ్వు మరణిస్తావు అనేది ఆ శాపం. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. అప్పుడు మౌనంగా ఒక బాణం దూసుకువచ్చింది. అది గాలిని చీల్చుకుంటూ వెళ్లే శబ్దం గిబ్లీ సినిమాల్లోని విమానం శబ్దంలా ఉంది. ఆ బాణం అర్జునుడి గుండెను తాకింది. అర్జునుడు మెల్లగా పచ్చికమీద కూలిపోయాడు. లోకం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. బభ్రువాహనుడు పరిగెత్తుకుంటూ వచ్చి అర్జునుడి తలని తన ఒడిలో పెట్టుకుని, వద్దు, నేను కేవలం నా రాజ్యాన్ని రక్షించాలనుకున్నాను. మీరు ఎవరు? అర్జునుడు చివరి శ్వాసతో కొడుకు కళ్లలోకి చూస్తూ, నువ్వు నా కొడుకువి, బభ్రువాహనుడివి. నా శాపం ముగిసింది. అర్జునుడి కళ్ళు మూతపడ్డాయి. ఆ సమయంలోనే నాగకన్య ఉలూపి అక్కడికి చేరుకుని మృతసంజీవని మణిని ఉపయోగించి అర్జునుడిని మళ్లీ బతికించింది.